ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ధర్మస్థలానికి అయితే వచ్చేస్తున్నాం నైట్. సో అప్డేట్ ఇచ్చినాను. సో ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాము దర్శనానికి. చూడండి ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, అదే గుడి. సో పై ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుంటాము. చూడండి అయితే బయలుదేరుతాం. సో ఇక్కడైతే ట్రెడిషనల్ అటైర్లోనే ఉండాలా, పంచ వేసుకో ఉండాలి. ఇటుపక్క ఏ గుడికైనా పోని పంచ వేసుకో ఉండాలి. సో మన కల్చర్ మనం ఫాలో చేయాలండి. సో ఇప్పుడైతే పోయి స్వామివారిని దర్శనం చేసుకుంటాం రండి. ఓకే లోపలికి అయితే వచ్చేస్తున్నాం క్యూకి. సో చూడండి ఇదే క్యూ కాంప్లెక్స్. చుట్టి వెళ్ళాలి. సో తిరుపతిలో ఎలా ఉందో అలాగే, బట్ తిరుపతి చాలా బెటర్ అండి ఇక్కడ. సో తిరుపతిలో అయితే చాలా అంటే చాలా రష్ ఉంటుంది. సరే నా కూతురు ఇక్కడ వీక్ డేస్ కాబట్టి ఎక్కువగా రష్ లేదు. దాంతోపాటు ఏమంటే మనకి ఇక్కడ సో రైనీ సీజన్ కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది రారు రైనీ సీజన్లో. సో ఇంకో కాంప్లెక్స్ నుంచి ఈ కాంప్లెక్స్కి వచ్చేసినామండి. జస్ట్ 5 minutes అంతే. అంత ఫ్రీగా ఉంది, ఫుల్ ఖాళీ. సో ఇదే టెంపుల్. చూడండి అదే టెంపుల్. సో చాలా వర్షం పడుతూ ఉంది, వాన అంటే వాన. సో అందుకే అక్కడ టెంపుల్ దగ్గర బ్లాక్ చేసి కాలేదు. సో ఇదే టెంపుల్. సో వచ్చి ఒకసారి దర్శనం చేసుకున్నా, చాలా బాగుంటుంది. అయితే నేను బండి దగ్గర పోతాను, పై కారు ఎత్తుకొని రావాలి. సో ఇట్లా వాన ఉండేదానికే ఎక్కువ మంది రారు. సో అది మనకి అడ్వాంటేజ్. సో ఈ అడ్వాంటేజ్లో చాలా బాగా దర్శనమైంది. చాలా అంటే చాలా క్విక్గా అయిపోయిందండి. నాట్ ఈవెన్ 15 minutes అంతే. సో 15 minutesలోనే దర్శనం అయిపోయింది. సో మన వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇప్పుడు పోయి నేను కారు ఎత్తుకొని వస్తాను. ఓకే చూడండి మేము ఇక్కడే ఉన్నింది. సో సి బ్లాక్లో పైకి వెళ్ళాలి. సో ఇదే కాంప్లెక్స్. సో 4 blocks ఉంది, ABCD 4 blocks ఉంది. చాలా అంటే చాలా బాగుంది, నీట్గా ఉంది, మెయింటైన్ అయింది. సో ఇక్కడైతే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఎవరికైతే నడిచేదానికి అయ్యేదో సో దానికి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. లిఫ్ట్ని యూజ్ చేసుకోవచ్చు. సో స్టేర్ కేసు ఉంది. సో ఇటుపక్క స్టేర్ కేసు ఉంది. సో ఇటుపక్క లిఫ్ట్ ఉంది. 2 యాక్సెస్ ఉన్నాయి. సో మనతోనే ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి స్టెప్స్ ఎక్కేస్తాం. చూడండి ఎట్లుంది బ్యాక్ సైడ్, చాలా బాగుంది కదా. ఓకే అండి, ఫైనలీ ఓకే సుబ్రహ్మణ్యకి అయితే రీచ్ అయిపోయినాము. సో ఇదే టెంపుల్ స్ట్రీట్. సో చూడండి అక్కడ టెంపుల్. సో ఇదే టెంపుల్. సో ఇప్పుడు 25 దర్శనం చేస్తాము. మా పిల్లగాడు అచ్చా మా కూతురు. ఓ చిని సాయ్. ఓకే పై దర్శనం చేస్తాం పదండి. ఏడుందమ్మా? ఇక్కడ ఆవు ఉంటే దాన్ని చూసి ఉన్నాడు నా కొడుకు. ఓది 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 అంబానా మన దగ్గర నుంచి ఇది. సో ఇది చూస్తా అంటే మంచి తిరుపతిలో గుడి వెనకాల కొండలు ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా గుడి వెనకాల కొండలు బాగుంది. సో ఇంకా లోపలికి పోయి దర్శనం చేసుకోవాలి. టైం లేదు, దర్శనం క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు 11:15 అయింది. సో 11:30 to 12:30 దర్శనం క్లోజ్ అవుతుంది. తొందరగా పోయి ఇప్పుడు దర్శనం చేసుకోవాలి. చూడండి ఇంకో పాప చేత ఆడుతూ ఉన్నాడు.
బయట అయితే ఘోరంగా వాన పడతా ఉంది. చూడండి క్రేజీ లెవెల్లో పడుతుంది వాన. గుడి లోపలికి వచ్చే టైంలో ఎండగా ఉండే, జస్ట్ 10-15 మినిట్స్ అంతే, ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ అనుకోండి. హాఫ్ అన్ అవర్ గ్యాప్లో భయంకరంగా వాన పడతా ఉంది. మావాడు ఆడాడుతూ ఉన్నాడు. క్రేజీ అండి. సో ఇంకా గుడి లోపలికి ఎంట్రన్స్ అయితే ఇటు పక్క ఉంది. సో ఇదైతే ప్రసాదం కౌంటరు. సో ఇది ఇక్కడ లోపల ఇది ఒక మంటపము. అప్పుడప్పుడు ఇక్కడ స్పెషల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటుంది, కల్చరల్ యాక్టివిటీస్. సో ఇంకా పైన క్యూ చూసేదైతే మీరేం చూస్తూ ఉన్నారో అది మొత్తము ప్రసాదానికి, అంటే అన్నదానం ఉంటుంది ఇక్కడ, అన్నప్రసాదము. సో భోజనము చేసేదానికి పై అట్లా ఒక క్యూ అది. సో లోపల గుడి లోపలికి పోయేదానికంటూ ఏం అస్సలు రష్ లేదు. సో ఈ క్యూ వచ్చేసి ఇప్పుడుతోనే స్టార్ట్ అయింది భోజనము. సో అందుకోసం క్యూ ఉందండి. సో మేబీ ఇంకో 2 సెట్స్లో ఫుల్ అంతా మొత్తం ఖాళీ అయిపోతారు అదన్ను. సో ఇంకా చూడాలి, వాన స్టాప్ అయిన తర్వాత పార్కింగ్కి వెళ్ళి ఇంకా బయలుదేరేదే. కొడుక్కి కూతురికి గుడి అంతా వాళ్ళదే అని అట్లాడుతూ ఉన్నారు. లక్షు ఏ లక్ష్మణ్ వాళ్ళ అక్కని కొరికేసే, వాళ్ళమ్మ అవ్వ అంత ఇవ్వకుంటే వాళ్ళపై చూడండి ఆడాడుతూ ఉన్నారు. క్రేజీ ఫెలోస్. ఓకే అండి, ఇప్పుడు ఆది సుబ్రహ్మణ్య టెంపుల్కి అయితే వచ్చినాము. చూడండి వాటర్ ఎంత క్లీన్గా ఉంది అనేసి, కింద రాయలంతా నీట్గా కమ్మరుతున్నాయి. సో అటుపక్కంతా రాయలు జోడించి పెట్టినారు చూడండి. చాలా కోరికలు కోరుకొని పోతారు, సో ఇల్లు కట్టించాలి అనేసి. సో అందుకంతను అలా పెట్టేస్తారు. సో సర్పదోషాలు ఏమైనా ఉంటే సర్పదోషాలు కూడాను ఇక్కడపై చేపిస్తారు చూడండి. పార్క్ లాగా ఎంత బాగుంది. సో ఇటుపక్క అయితే ఇది టెంపుల్. రండి ఇంకా పై టెంపుల్లో దేవుని దర్శించుతూ ఉంటాము. మా పిల్లకాయలు చిన్ని దయ ఒకదా చూడండి, నీళ్ళు ఎంత క్లీన్గా ఉందనేసి చూడండి. నా కూతురు చూడండి, నా కొడుకు నో అండి. ఇప్పుడు గుడిలో ఆది సుబ్రహ్మణ్య టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది. సో ఇంకా అంతే, ఇంకా సీదా బెంగళూరు. సో ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటే ముందుకు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఎట్లుంది నీళ్ళు రోడ్ సైడ్లో, మై గాడ్ క్రేజీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేసి. మెయిన్ రోడ్ చూడండి, నెక్స్ట్ లెవెల్, సూపర్, మైండ్ బ్లోయింగ్ వ్యూ. ఓకే అండి, ఇప్పుడైతే ఒక లంచ్ బ్రేక్. సో ఆసనా రీచ్ అయినాము. సో టైం 3 o'clock. సో ఇక్కడ శ్రీ అన్నపూర్ణ వెజ్ రెస్టారెంట్కి అయితే ఇక్కడ లంచ్కి అయితే స్టాప్ చేసినాము. సో చూడండి ఆవిడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మా బీస్ట్ ఇక్కడ ఉంది, ద బీస్ట్ స్కార్పియో క్లాసిక్. సో ఇంకా పై లంచ్ చేసి బెంగళూరుకి ప్రయాణం స్టార్ట్ చేస్తాము. సో హాసన ప్లేస్లో ఉన్నాము ఇప్పుడు. ఓకే అండి, ఇంకా చూపించేదానికి ఏం లేదు. సో జస్ట్ లంచ్ బ్రేక్ అంతా అయిపోయా. సో ఇంకేముంటేను బెంగళూరుకి బయలుదేరేదే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునేదానికి చెప్పండి. Thank you so much for watching this video. See you in another video. Tada, bye bye.